బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. పుష్పరాజ్ ప్లానింగ్ మామూలుగా లేదు. ఆల్రెడీ ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పుష్ప 2ని ఇప్పుడు ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ రికార్డ్ బరిలో నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ ఇండియన్ మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన పుష్పరాజ్ కొత్త ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అనే రికార్డ్ దంగల్ పేరిట ఉంది. దంగల్ సినిమా ఓవరాల్ గా 2,070 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇందులో 1,100 కోట్లు చైనా మార్కెట్ నుంచే వచ్చింది. అది కూడా ఇండియాలో రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత రిలీజ్ అయిన ఆ రేంజ్ వసూళ్లు సాధించింది. అందుకే ఇప్పుడు చైనా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు మన పుష్పరాజ్. చైనా మార్కెట్లో ఇండియన్ సినిమాలకి మంచి రేంజ్ ఉంది. దంగల్ తర్వాత మహారాజా కూడా మంచి కలెక్షన్ సాధిస్తోంది. ఇండియన్ మార్కెట్లో 100 కోట్లు సాధించిన మహారాజా చైనాలోనూ ఆ మార్క్ ని టచ్ చేసింది. ఇప్పుడు పుష్పరాజ్ కూడా చైనా మార్కెట్ మీద దృష్టి పెడుతున్నారనే వార్తలొస్తుండడంతో మరోసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ అలర్ట్ అయింది. అక్కడ కూడా పుష్పరాజ్ జోరు ఇదే రేంజ్లో ఉంటే వసూళ్ల లెక్కలు ఎవరి అంచనాలకు అందవంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సలార్, కల్కి సినిమాల సక్సెస్ తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ది రాజా సాబ్. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. ఈ అప్డేట్స్తో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి? కల్కి 2898 AD సక్సెస్ జోష్లో ఉండగానే ది రాజాసాబ్ గ్లిమ్స్తో సర్ప్రైజ్ చేశారు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లోనే బిజీగా ఉన్న డార్లింగ్ ఏప్రిల్ 10న మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. తన సినిమాలకు సంబంధించి వరస్ అప్డేట్స్ ఇచ్చే తమన్ ది రాజాసాబ్ గురించి కూడా ఎప్పటికప్పుడు లీకులిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఆడియో ఆల్బమ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ది రాజాసాబ్ కోసం జపనీస్లో ఓ పాట కంపోజ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. యూనిట్ జపాన్లో ఆడియో లాంచ్కు ప్లాన్ చేస్తోందన్న హింట్ ఇచ్చారు. చాలా రోజులుగా డిఫరెంట్ మూవీస్ చేస్తోన్న డార్లింగ్ ఈ సినిమాలో మాస్ డాన్సులు ఇరగదీస్తారన్న క్లారిటీ కూడా ఇచ్చారు తమన్. హీరో ఇంట్రడక్షన్ సాంగ్తో పాటు ఓ డ్యూయెట్, ఓ ఐటెం సాంగ్, ఇక ప్రీ క్లైమాక్స్లో 3 హీరోయిన్లతో అదిరిపోయే మాస్ సాంగ్ కూడా ఉంటాయంటూ సినిమా మీద అంచనాలు పెంచేశారు. గతంలో బాహుబలి సినిమా కోసం ప్రభాస్ 3 హీరోయిన్లతో ఆడి పాడారు. ఇప్పుడు మరోసారి అదే ఫీట్ రిపీట్ చేయబోతున్నారు. KGF 2 తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్ ప్రజెంట్ నెక్స్ట్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరోసారి పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటేందుకు అలాంటి కాన్సెప్ట్తోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. యష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసిన మేకర్స్ సినిమా మీద అంచనాలు పెంచేశారు. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేసేందుకు చాలా టైం తీసుకున్నారు యష్. ఫైనల్ గా కేజీఎఫ్ స్టైల్లోనే ప్లాన్ చేసిన టాక్సిక్ అనే సినిమాకి ఓకే చెప్పారు. 1950s నాటి కథగా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఆల్రెడీ కథ డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో అన్న క్లారిటీ ఇచ్చిన యూనిట్ టీజర్ లో కూడా అదే విషయాన్ని రివీల్ చేశారు. డిస్కో బ్యాక్ డ్రాప్ లో స్టైలిష్ లుక్ లో యష్ ని ప్రెజెంట్ చేశారు. మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ మూవీ తెరకెక్కనుంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కాస్టింగ్ విషయంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు. కానీ యష్ అక్కగా నయనతార, హీరోయిన్ గా కియారా నటిస్తారన్న టాక్ మాత్రం చాలా రోజులుగా వినిపిస్తోంది. చాలా రోజుల తర్వాత మళ్లీ సంక్రాంతి బరిలో గట్టి పోటీ కనిపిస్తోంది. 3 టాప్ హీరోలు ఈ సీజన్లో బరిలో దిగుతున్నారు. పెద్ద పండక్కి 3-4 సినిమాలకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరికి వారు సక్సెస్ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి ఈ సినిమాల ప్రమోషన్ స్టేటస్ ఏంటి? మరికొద్ది గంటల్లో గేమ్ చేంజర్ ఆడియన్స్ ముందుకొచ్చేస్తాడు. ఈ టైంలోనూ ప్రమోషన్స్ విషయంలో ఏమాత్రం స్పీడ్ తగ్గించడం లేదు మూవీ టీం. ఇప్పటికే 2 భారీ ఈవెంట్స్ చేసిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూలతో హడావిడి చేస్తున్నారు. సీనియర్ హీరో బాలయ్య కూడా ఫుల్ జోష్లో ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. డాకు మహారాజ్ యూఎస్ ఈవెంట్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న నందమూరి హీరో గురువారం అనంతపురంలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్కు రెడీ అవుతున్నారు. ఈ గ్యాప్లో ఇంటర్వ్యూలకు టైం ఇస్తున్నారు. సంక్రాంతి సినిమాల్లో ప్రమోషన్ విషయంలో టాప్ ప్లేస్లో ఉన్న మూవీ
సంక్రాంతికి వస్తున్నాం. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇద్దరు హీరోయిన్లతో పాటు దర్శకుడు అనిల్, హీరో వెంకటేష్ కూడా వరుస ఇంటర్వ్యూలతో అదరగొడుతున్నారు. తెర మీద రిలీజియస్ సబ్జెక్ట్స్ ని డీల్ చేయడం అంటే కత్తి మీద సామే. ఆ జాన్రాని టచ్ చేసిన ప్రతిసారి ఏదో ఒక వివాదం తెర మీదకొస్తూనే ఉంటుంది. బిగ్ స్టార్ సినిమా అయినా, లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయినా రిలీజియస్ టచ్ ఉంటే వివాదం తప్పదు అన్నట్టుగా మారింది సిచ్యువేషన్. మైథలాజికల్ జానర్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలో పార్వతీదేవిగా నటిస్తోన్న కాజల్ లుక్ ను రివీల్ చేశారు. అయితే లుక్ లో కాజల్ ముఖం మీద బొట్టు కనిపించడం లేదంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమైన మూవీ ఆదిపురుష్. ప్రభాస్ రాముడుగా తెరకెక్కిన ఈ సినిమాలో రావణుడు, ఆంజనేయుడు లుక్ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద కూడా కనిపించింది. కల్కి 2898 AD విషయంలో భారీ వివాదాలు కనిపించకపోయినా కర్ణుణ్ణి పాజిటివ్గా చూపించడం మీద కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. నయనతార లీడ్ రోల్లో నటించిన అన్నపూర్ణి విషయంలోనూ ఇలాంటి వివాదాలే జరిగాయి. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాను మళ్లీ తీసేసే స్థాయిలో రచ్చ జరిగింది. ఈ విషయంలో హనుమాన్ టీం మాత్రం జాగ్రత్తగా వ్యవహరించింది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురాగలిగింది. హీరో సెంట్రిక్ సినిమా అయితే ప్రమోషన్ విషయంలో పెద్దగా ఇబ్బందులే ఉండవు. స్టార్ ఇమేజ్, అభిమానుల హడావిడి ప్రమోషన్ని ఈజీ చేసేస్తుంది. కానీ లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయంలో పరిస్థితి అలా ఉండదు. బాధ్యత హీరోయిన్ భుజాల మీదే ఉంటుంది. ఈ విషయంలో సౌత్ హీరోయిన్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు కంగనా రనౌత్. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ఎన్నికలకు ముందు ఎమర్జెన్సీ సినిమాని పూర్తి చేసిన కంగనా ఆ సినిమా రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు అన్ని హర్డిల్స్ తొలగిపోవడంతో సినిమా ప్రమోషన్ మీద దృష్టి పెట్టారు కంగనా. పొలిటికల్ గా బిజీ అయ్యాక కూడా కంగనా సినిమాల విషయంలో చూపిస్తున్న డెడికేషన్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సౌత్ హీరోయిన్లు కూడా ఆమెను చూసి నేర్చుకోవాలంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ముఖ్యంగా సౌత్ లో భారీ చిత్రాలు చేస్తున్న అనుష్క, నయనతార లాంటి వాళ్ళు ప్రమోషన్ విషయంలో కంగనాను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంటున్నారు. అనుష్క, నయన్ సినిమా మేకింగ్ విషయంలో చాలా కష్టపడుతున్నా ఆ సినిమాల్ని ప్రమోట్ చేయటం విషయంలో మాత్రం అంత స్పీడ్ చూపించటం లేదు. ఈ విషయంలో మనవాళ్లు కూడా కాస్త అప్డేట్ అయితే మార్కెట్ లెక్కలు మారటం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జారిసోయో. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.